ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అయితే ఇప్పుడు చేపడుతుంది. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కోసం అనేక కీలక సంస్కరణలు అమలు చేస్తుంది. వీటితో పాటు రాష్ట్రంలో మెరుగైన రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించేందుకు గాను రహదారుల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు ఖర్చు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రంలో రహదారుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రోడ్డు మీద చిన్న గుంత కూడా కనిపించకూడదని అధికారులకు అయితే ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో రోడ్లన్నింటినీ గుంతరహితంగా మార్చాలని, డిసెంబర్ ఆఖరికల్లా ఈ కార్యక్రమం ముగియాలని సీఎం చంద్రబాబు అయితే అధికారులకు జారీ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు రాష్ట్రంలో రోడ్డు అభివృద్ధి పనులు మరమ్మతులు జరుగుతున్న తీరుని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అయితే పరిశీలించడం అయితే జరుగుతుంది. పనుల పురోగతి నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. తాజాగా శనివారం నాడు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో రోడ్డు అభివృద్ధి పనులపై టెలికాన్ఫరెన్స్ లో నిర్వహించి ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అనేటువంటి జరిగింది. రోడ్ల అభివృద్ధి మరమ్మతుల పనికి కాంట్రాక్ట్ తీసుకుని ఇప్పటికే పనులు ప్రారంభించని వారు ఎవరైనా ఉంటే వారిని తగిన చర్యలు తీసుకోవాలని, రోడ్ల మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని, ఈ పనుల్లో పాత పద్ధతులు విధానాలే కాక సరికొత్త సాంకేతిక పద్ధతులు, పరికరాలు, మెటీరియల్స్ వినియోగించి రోడ్ల అభివృద్ధి పనులు చేసే విధానాలను ఇంజనీర్లు తెలుసుకొని వినియోగించాలని చంద్రబాబు అయితే సూచించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పునరుద్ధీకరణ గాను ప్రభుత్వం 2,500 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం ఖర్చు చేసి రాష్ట్రంలో 5,471 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి మరమ్మతును పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. వీటితో చాలా వరకు టెండర్లు పూర్తయ్యాయి. అదే గత కొన్నాళ్లుగా కురిసిన వర్షాలు, తుఫాన్ల వల్ల ఈ పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వాటిని మొదలు పెడుతున్నారు. ఇక తాజాగా వచ్చిన మెంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న 4,794 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపారు. త్వరలోనే దీనికి ఆమోదం కూడా తెలపనున్నారు.